సో ఇన్ హియర్ బ్రాంచెస్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి పర్సెంటేజెస్ 15% అనే నెంబర్ తీసుకొని మనం చేసాము. ఆ 15% కాకుండా వాల్యూ తీసుకొని చేసేదానికి ప్రయత్నిద్దాం. యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ హియర్. ఇట్స్ 3646.12. So that you can understand what exactly how it is working in terms of 15% అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 7,000 రూపీస్. 7,000 రూపీస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ ద పర్సెంటేజ్ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 7,000 అని నాకు తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15% అని నాకు తెలుసు. సో 10% వాల్యూ 700 అయితే, 5% వాల్యూ 350 అయితే, 15% వాల్యూ ఇట్స్ 1,050 రూపీస్. సో ఫస్ట్ ఇయర్ 1,050 రూపీస్, సెకండ్ ఇయర్ 1,050 రూపీస్, థర్డ్ ఇయర్ 1,050 రూపీస్. డెఫినెట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయబడుతుంది. బట్ నాకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ద ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ పైన కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి డెఫినెట్గా ఐ షుడ్ క్యాలిక్యులేట్ ద ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్. సో 1,050లో 15%ని నేను మళ్ళీ కనుక్కోవాలి. ఎందుకు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 15%, ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఈజ్ 1,050 రూపీస్. 1,050 రూపీస్లో 15% ఎంత అంటే 1,000కి అయితే 150 అలానే ఉంటుంది. సో 50 రూపీస్లో 15% ఎంత? సో 5 రూపీస్. సో ఇట్స్ 7.5. 50 157.5. సో ఇది ఇన్ని రూపీస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ పైన సెకండ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేయబడే వాల్యూ ఇది. ఓకే, అలానే థర్డ్ ఇయర్ విషయానికి వద్దాం. థర్డ్ ఇయర్ విషయానికి వస్తే 1050 పైన ఇంట్రెస్ట్ వస్తుంది, 1050 పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే సో ఇదంతా కలిపి ఒకటేసారి ఇంట్రెస్ట్ రాసేయచ్చు, ఇదంతా కలిపి. లేదా మీకు బ్రాంచెస్గా కావాలి అంటే సో దీనిపైన ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఎందుకంటే థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ కూడా సెకండ్ ఇయర్లో ఉంటుంది, థర్డ్ ఇయర్లో ఉంటుంది. సో 157.5. అలానే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ నాకు ప్రీవియస్ ఇయర్ ఉంది కాబట్టి దీనిపైన కూడా ఇంట్రెస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాల్సిందే, 157.5. సో అగైన్ నేను 157.5 అన్న ఇంట్రెస్ట్ పైన కూడా నేను థర్డ్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దీంట్లో కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది కావాలి. ఇప్పుడు జస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1,050 డెఫినెట్లీ ఇట్ ఈస్ 3,150. 3,150లో ఇక్కడ 150, అక్కడ 150, ఇక్కడ 150, 7.5 ఉంది, తర్వాత చూద్దాం. సో 150 ఇట్ ఈస్ 450. 450 ప్లస్ 150 ఇట్ ఈస్ 600. సో 3,600 డైరెక్ట్గా వచ్చేసింది నాకు. 7.5 నేను తీసుకోలేదు. ఆ 7.5 తీసుకుంటే నాకు వాల్యూ ఇంకా నియర్గా వస్తుంది. సో మై ఆన్సర్ ఈజ్ ఇట్స్ 3,646.12 అన్న వాల్యూ దీని ద్వారా నాకు తెలుస్తుంది. సో దట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. పర్సెంటేజెస్ రూపంలోనే కాదు, ఇక్కడ నేను 15% అని రాసా, దాని తర్వాత ఇంట్రెస్ట్లో తీసుకున్నా. అక్కడ ఏం చేసా, ఇదే పర్సెంటేజెస్ను ఇక్కడ రూపంలో, ఏ రూపంలో, వాల్యూ రూపంలో, రూపీస్లో నేను రాసుకుంటూ వచ్చా. సో ఇలా క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది, అలా క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది, ఇలా క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది, ఇలా క్యాలిక్యులేట్ చేసినా వచ్చింది, ఎలా క్యాలిక్యులేట్ చేసినా వస్తుంది. బట్ మనము ఎంత ఫాస్ట్గా, ఎంత యాక్యురేట్గా, ఎంత కంట్రోల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. If you are clear, type CLR in the comment box. Yes, very good, Sadiq. So what about, Arvind, very good. Yogita, good. Johar, very good. Sushmita, superb. Mahbub Basha, awesome. Right. So I feel everybody got this logic. So this is very 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 simple. And now I am just revealing the other logic. ఇక్కడ ఇంకో లాజిక్ 3 ఇయర్స్కి ఎప్పుడైనా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 331 అనే లాజిక్తో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 331 అనే లాజిక్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. 331
331ని ఏ విధంగా యూజ్ చేయాలంటే 3 times 15% వాల్యూ. సో ఇక్కడ మనం 1050 1050 1050 రాసింది అదే. సో 3 times 3 times 1050 అనేది వస్తుంది. 1050లో మళ్ళీ 15% కనుక్కుంటే 157.5 వస్తుంది. అదే 3 times 157.5 అని రాసుకోవాల్సి వస్తుంది. దాన్నే మళ్ళీ దీంట్లో 157.5లో మళ్ళీ 15% రాస్తాం. అదే 1 into అనే వాల్యూ రాస్తాం. సో you will get your logic. So directly it's 3646. This is extreme shortcut. ఎప్పుడైనా సరే 3 yearsకి మాత్రం అడిగినప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి అంతే తప్ప 2 yearsకి 1 yearకి ఏది పడితే అది 331ని ఇంప్లిమెంట్ చేయకూడదు. సో 1 yearకి ఎలా, 2 yearకి ఎలా, 3 yearకి ఎలా, 4 yearకి ఎలా చెప్పుకుందాం. ఫస్ట్ ఇంతవరకు అర్థమైతే టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ టైప్ వి ఇన్ ద కామెంట్ బాక్స్. యోగిత గుడ్, గురుప్రసాద్, మహబూబ్ బాషా, సాదిక్, సుష్మిత, ఎక్సలెంట్. సో అదర్ దాన్ దిస్, ఎస్ జోహర్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డి అని టైప్ చేయండి సో దట్ వీ కెన్ డిస్కస్. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ డి అని టైప్ చేయండి. ఓకే గుడ్. ఇవి కాకుండా నార్మల్ ఫార్ములాతో, ఇక్కడున్న ఫార్ములాతో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇలా. నార్మల్ ఫార్ములాతో ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇలా. సో దిస్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ the list, then the study material. You can go through that, right? Moving to the next question. ఓకే, ఇది ఇక్కడ లాజిక్ ఏంటంటే 1 yearకి ఇచ్చామనుకోండి, హాఫ్ ఇయర్లీకి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. అప్పుడు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది పెరుగుతుంది. సో 2 yearsకి ఏ విధంగా అయితే కనుక్కుంటానో పవర్ 2 అని రాస్తా. హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ ఈజ్ నంబర్ ఆఫ్ సైకిల్స్. సో 6 monthsకి ఒకసారి అంటే 1 year కనుక్కోవాలనుకున్నా హోల్ పవర్ 2 అని రాయాల్సి వస్తుంది. నేను పర్ 4 monthsకి నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని. అప్పుడు 4 months అనేవి 12 monthsలో 3 ఉంటాయి కాబట్టి హోల్ క్యూబ్ అని రాయాల్సి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ పవర్లో ఏం రాయాలి అనేది, ఎన్ని సైకిల్స్ అనేది తెలుస్తుంది. సో ఒక్కొక్క సైకిల్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, పర్ యాన్నమ్ అని ఇస్తారు, లేదా సో పర్ యాన్నమ్ అని ఇవ్వచ్చు, లేదా అది పర్ హాఫ్ ఇయర్లీ, పర్ క్వార్టర్లీ అనే విషయం అలా కూడా ఇవ్వచ్చు. సో వెరీ 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 సింపుల్. సో ఒకవేళ పర్ 73 days అని ఇచ్చారనుకోండి, సో 365తో డివైడ్ చేస్తాం, 73తో మల్టిప్లై చేస్తాం, దేన్ని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అలా ఇంప్లిమెంట్ చేస్తాం ఫార్ములాలో మనం కనుక్కోవాలి అంటే. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ దిస్ విల్ బీ యాడెడ్ టు యువర్ స్టడీ మెటీరియల్. డోంట్ వర్రీ అబౌట్ దిస్. నైట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండెడ్ మంత్లీ ఒకవేళ జరిగితే, సో వెరీ సింపుల్. ఒక మంత్కి ఎన్ని ఉంటాయంటే 12. సో 12 వాల్యూ రాసేస్తాం. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒకవేళ ఉంటే, లేదు అంటే ఓన్లీ 12తో సరిపోతుంది. అండ్ అదే 12ని డివైడ్ చేస్తాం. ఎందుకు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 yearకి ఉంటుంది కానీ 1 monthకి కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో అన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ వచ్చేస్తాయి. సో ఇంటూ పి, ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే -1 అనేది ఏంటంటే పి అనే వాల్యూ అక్కడికి వస్తుంది మల్టిప్లై చేస్తే. ఎస్ మహబూబ్ బాషా, ఫర్ 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్. Compound interest and simple interest is same. So 1 year simple interest is also 1, compound interest is also 1. Okay, అదే 1 yearకి అయితే, అదే 2 yearsకి అయితే, 3 yearsకి అయితే, 4 yearsకి అయితే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఓన్లీ 2నే ఉంటుంది, ఓన్లీ 3నే ఉంటుంది, ఓన్లీ 4ఏ ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకు 2-1 అనేది యాడ్ అవుతుంది. 2-1 అనేది యాడ్ అవుతుంది. ఆ 2 అనేది ఏంటంటే ఇక్కడున్న సింపుల్ ఇంట్రెస్టే 2. సో ఇక్కడున్న 3నే ఇక్కడున్నది 3-3-1, ఇక్కడ 4-6-4-1. సో ఇదంతా కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ది డ్యామ్ షూర్ దెర్ ఈజ్ నో ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్, అదే ఈక్వల్ అయిపోతుంది.
అండ్ ఇక్కడ దీని ఇంట్రెస్ట్లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం +1 అని రాస్తాం, దీని ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. సో ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఈజీగా చెక్ చేసుకుందాం. వెరీ వెరీ సింపుల్. డిఫరెన్స్ మాత్రమే అడిగితే ఇది 1, ఇది 3-1, ఇది 6-4-1, ఇది కూడా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేగాని నంబర్లు 2-1, 1, 3-3-1, 4-6-4-1 డోంట్ బై హార్ట్. దెర్ హ్యాస్ బీన్ ఎ లాజిక్ ఏంటి అంటే ఫస్ట్ దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత వాటి ఇంట్రెస్ట్ని తీస్తాం. ఆ సింపుల్ ఇంట్రెస్టే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. డిఫరెన్స్ అన్నామంటే సింపుల్ ఇంట్రెస్ట్ తీసేయాలి కదా, కాబట్టి ఇది తీసేస్తున్నాం. అలా డిఫరెన్స్కి యాడ్ చేసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, ఎలా పడితే అలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు ఈ లాజిక్స్ తెలిస్తే. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సమ్ ఆఫ్ మనీ ఈజ్ లెంట్ అవుట్ at compound interest at a rate of 20% per annum, 20% per annum for 2 years. If it would fetch 482 rupees more if the interest is compounded half yearly, find the sum. 482 more ఇచ్చారు. ఎప్పుడు? if interest is compounded half yearly క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు నాకు 482 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఇఫ్ క్వశ్చన్ ఈజ్ క్లియర్ టు యూ దెన్ టైప్ C in the comment box. If it is not, type N in the comment box. Sum of money మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. A sum of money is lent out at a compound interest rate of 20% per annum for 2 years. 2 సంవత్సరాలకు గాను 20% వడ్డీ రేటుతో ఒక వ్యక్తి a sum is lent out. సో అప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయి ఉంటే 482 రూపాయలు అదనంగా తనకు వస్తాయి, ఎక్స్ట్రా వస్తాయి. సో అయితే అసలు ఇచ్చిన అమౌంట్ ఎంత, అతను అప్పుగా ఇచ్చిన అమౌంటే ఎంత అనేది క్వశ్చన్. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ క్లియర్, type C in the comment box. If the question is clear, type C in the comment box. Excellent. So now తనకు అదనంగా వచ్చేది ఏంటి అంటే అదనంగా వచ్చేది 2 years 20% అయితే ఏమవుతుంది? 20% వాల్యూ ఫస్ట్ ఇయర్ 2 times ఫస్ట్ ఇయర్ ఉంటుంది. 2-1 అనేది యాడ్ చేయాలి కదా. సో 2 yearsకి నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇలా చేస్తా, 2-1 అని క్యాలిక్యులేట్ చేస్తా ప్లస్ 1 time. 2-1 అనేది కోడ్ కాబట్టి 2 into 20% ప్లస్ ఈ 20%కి 20% ఈజ్, సో 20%కి 20% ఈజ్ 4%. దీన్ని యాడ్ చేస్తే 20% into 2 ఈజ్ 40%, 40 + 4 ఈజ్ 44% అనే వాల్యూ నాకు వస్తుంది. నాకు రావాల్సింది యాక్చువల్గా 44%. ఇంతవరకు ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, type A in the comment box. Type A in the comment box. According to the logic what we have just discussed, 2-1 అనే కోడ్ని యూజ్ చేసి నేను 2 into 20% ప్లస్ 1 into 4% అనేది నేను యాడ్ చేస్తే 20% into 2 40 ప్లస్ 4 ఈజ్ 44 అనే విషయం నాకు తెలిసింది. వెరీ గుడ్. నౌ ఇప్పుడు సెకండ్ కేస్ను ఫాలో అవుదాం. సెకండ్ కేస్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsే బట్ కాంపౌండెడ్ 6 months. ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇట్ హ్యాస్ టు బి, ద కోడ్ హ్యాస్ టు బి 4641. ఎందుకు? ఎన్ని సైకిల్స్ ఉంటాయి 2 yearsలో? 6 months అనేవి 4 ఉంటాయి. 4 సార్లు సైకిల్ జరిగింది అంటే 4th సైకిల్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. 4 yearsకి ఏదైతే నేను కోడ్ రాశానో అంటే అది 4 yearsకి కాదు, యాక్చువల్గా 4 cyclesకి మనం ఆ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. 3 cycles, 4 cycles, 2 cycles, 1 cycle, అలా 4 cycles అయితే 4కి ఎలా రాసుకోవాలి? 4 into, ఇంకొకటి పాయింట్ ఇక్కడ లాజిక్ మర్చిపోకూడదు, 20% పర్ యానం. నేను క్యాల్కులేట్ చేసే సైకిల్ వచ్చేసి ఫర్ 6 months కాబట్టి ఇంట్రెస్ట్ కూడా 6 monthsదే తీసుకోవాలి, 20% తీసుకోకూడదు. సో 6 monthsకి ఎంత అవుతుందో నాకు టైప్ చేయండి. టైప్ యువర్ కామెంట్. 20% పర్ యానం అయితే 6 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఎస్, ఎక్సలెంట్ మాధవి, 10%. సో 4 times 10% ప్లస్ 4 6 ప్లస్ 4 1. సో ఇదన్నమాట లాజిక్. సో 6 times నెక్స్ట్ ఏం రాయాలి? సో 6 times ఈ 10%లో 10% ఈజ్ 1%, 10%లో 10% ఈజ్ 1%, ఈ 1%లో మళ్ళీ 10% ఈజ్ 0.1%.
సో దీంట్లో మళ్ళీ 10% ఈజ్ 0.01%. సో ఇదంతా యాడ్ చేస్తే ఏమవుతుంది, 10% ఇంటూ 4 40 46 46.4 46.41 అనేది అవుతుంది పర్సెంటేజ్. కానీ ఐ నో దట్ ఐ షుడ్ గెట్ 44%, బట్ ఐఎమ్ గెటింగ్ 46.41 అంటే ఎంత మోర్, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద మోర్ పర్సెంట్. ఇఫ్ ఐ ఆమ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్టర్ ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇది వస్తుంది. నేను 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తే 44% వస్తుంది. లెట్ మీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ 44 and 46.41. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 2.41%. బట్ I know that the difference between these two, I am getting 482 value. So 2.41 is nothing but 482. So 2 point అంటే 1% ఎంత అంటే 1% ఎంత అంటే ఇది. సో 2.41 అనేది బై 100 అని రాసుకుంటే 241 2 times పోతుంది. అండ్ ఆ 100ని అటు సైడ్ మల్టిప్లై చేస్తే 100 అనేది వస్తుంది. సో 1% వాల్యూ 200 అయితే 100% వాల్యూ కెన్ బి క్యాలిక్యులేటెడ్ వెరీ ఫాస్ట్. 100% వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 20000. ఇఫ్ యూ ఆర్ విత్ మీ, టైప్ W in the comment box. So 100% value is 200,000. Excellent. Very good. So this is how we should calculate by using 213314641 అనేది కోడ్ ఏ విధంగా జనరేట్ చేసామంటే ముందు గ్రాఫికల్ మెథడ్లో చూసుకున్నాం. అసలు దీనికి అంతటికీ బేస్ ఏంటి అంటే మొన్న చెప్పుకున్న ప్రాఫిట్ అండ్ లాస్, అంతకుముందు చెప్పుకున్న పర్సెంటేజెస్. సో వాటి మీద మాత్రమే ఇదన్నీ బిల్డ్ అయ్యాయి. సో ఇఫ్ యూ నో ద పర్సెంటేజెస్ వెరీ వెల్, యూ కెన్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సలెంట్లీ. ఎనార్మస్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా, ట్విస్ట్ చేసి ఎలా ఇచ్చినా, తగ్గించారు పెంచారు ఎలా చేసినా కూడా. సో ఇన్ ఎ సేమ్ మేనర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఎలా చేయొచ్చు అంటే జస్ట్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. ఇఫ్ యూ ఆర్ క్లియర్, CLR in the comment box. Yes. Okay, right. So we'll meet tomorrow morning. So I'll continue. So you should not use for the 5 years, Shiva. It is not possible to implement, right? Okay, we'll meet tomorrow again. So మీరు అసైన్మెంట్స్ ఏది వదలద్దు, అన్నీ సబ్మిట్ చేసేయండి. ఇఫ్ యూ గెట్ ఎనీ పీస్ ఆఫ్ డౌట్స్ దేర్, విల్ డిస్కస్ ద సేమ్ డౌట్స్, రైట్? ఓకే, bye to all. Bye Johar, bye Yogita, bye Madhavi, bye Mahbub, bye Mamata. Everybody bye to all.